అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికిన సీఎం అయి ఉంటే అమరావతి మొత్తాన్ని ముంచేసి ఇది రాజధానికి అసలు పనికిరాదు అని ప్రపంచానికి సాటి చెప్పేవాడు, చెప్తుండేవారు. ఈయన దేనికంటే ఒక శవ రాజకీయాలకు, కక్షపూరిత రాజకీయాలకు, మరి అక్రమ సంపాదన ఇలాంటి చేస్తూనే ఉంటాడు. ఒక సీఎం అనే వ్యక్తి ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఏం మాట్లాడాలో తెలియని విధంగా కూడా ఉంటాడు. ఒక్కసారి తెలుసుకోండి. మరి ఆయనకి జై జగన్ జై జగన్ అనే వాళ్లకు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి. మన రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఎలా అంధకారంలోకి పోయినా పర్వాలేదు, మాకు పావలా బ్యాడ డబ్బులు, ఒక సీపు లెక్కరు, 10 రూపాయలు జెండా పట్టుకొని తిరిగే తట్టుగా ఒక కూలి వాళ్ళగా డబ్బులు ఇస్తే మేము జెండాలు పట్టుకొని జై జగన్ అని అంటాము అని అనుకుంటారు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఒక పేటీఎం వాళ్ళు డబ్బులు తీసుకొని జెండాలు పట్టుకొని జై జగన్ అని అంటానికి రాష్ట్ర పరిస్థితి గురించి వాళ్ళకి తెలియదు. తెలిస్తే అలా మూర్ఖత్వంగా చెయ్యరు. అదే గిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం ఉంటే అమరావతిని కూడా ముంచేసి ఇది రాజధానికి పనికిరాదు, దీనికి అసలు పనికిరానే రాదు, ఇది అసలు రాజధానికి వద్దు అనేవాడు. ఇప్పుడు కూడా అంటే ఫస్ట్ నుంచి కూడా రాజధానికి పనికిరాదని అని కూడా అన్నాడు. అమరావతి మొత్తం మునిగిపోయింది అన్నారు. అదే ప్రకారంగా అమరావతి కూడా ముంచేసేవాడు, విజయవాడతో సమానంగా. ఆయనకు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియదు. ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకోవటానికి మిగతావి ఏవేవి ఉన్నా వాటి కోసం వచ్చిన వాడే కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, ఒక కంపెనీల కోసం కానీ దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. ఓన్లీ కక్షపూరిత రాజకీయాల కోసం. ఒకసారి తెలుసుకోండి. అదే పడవలు విజయవాడలో మరి అవి బ్రిడ్జిలను ఢీకొట్టి అవి చిందరవందరగా క్రాకులు వచ్చి కనపడుతున్నాయి అంటే ఎంతవరకు సహజం ఒక్కసారి చెప్పండి, ఒకసారి తెలుసుకోండి. మరి ఆయన వాళ్ళ దగ్గరికి పోయి మరి ఆయన చేసిన పనితనమేగా మరి అని తెలుసుకోవాల్సిందిగా. ఇది జగన్ కూడా సంబంధం ఉందో ఏమో తెలియని పరిస్థితి. మరి అతను ఆ ఎమ్మెల్యే బయటికి వచ్చేటప్పుడు ఈయన పోయి ఆయన చేయటం ఎలా మంచిదో ఒక్కసారి చెప్పండి. ఆయన బయటకు వచ్చినాడు, ఈ విధంగా చెప్పబాకండి, నేను చేసిన అని చెప్పబాకండి అని చెప్పడానికి ఆయన పోయి ఉంటాడు వాళ్ళ దగ్గరికి, గుంటూరు జైల్లోకి. ఆయన చెయ్యి జనాలు నెత్తిమే పెట్టి ముద్దులు పెట్టాలు, వాళ్ళకు అబద్ధాల మాటలు మాట్లాడుకుంటూ ఆ ఎమ్మెల్యేకు నేనని చెప్పబాకని, మన మీదకి అని చెప్పబాకని చెప్పడానికి దేనికి పనికొచ్చేవాళ్ళు మాత్రం కాదు. అటువంటి ఎమ్మెల్యేలను సపోర్ట్ చేస్తారు నేను. అదేవిధంగా మాచర్ల ఎమ్మెల్యే పెన్నిల్లి రామకృష్ణారెడ్డి అతను కూడా పోయి అక్కడ సహకరించారు. అటువంటి వాళ్ళని సహకరించడం కోసమే కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అటువంటి వాళ్ళు మంచివాళ్ళు అంటారు. ఈవీఎంలు పగలగొట్టి బద్దల కొట్టి చేసినా ఆయన మంచివాడు అంటారు. ఎంతవరకు మంచి ఒకసారి చెప్పండి అని తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. మరి కేఏ పాల్ గారు విజయవాడలో వరద బాధితులకి కనీసం వాటర్ ప్యాకెట్ ఇచ్చినారని అంటారు. మరి అది ఎంతవరకు సహజమో ఏమో తెలియదు. మరి అది ఎవరు కూడా చెప్పలేదు. ఏదో కొంతమంది చెప్తే నిన్నామా, అది ఎంతవరకు సహజమో ఏమో తెలియదు కదా. వాళ్ళు ఎవరు చీపులు ఎక్కరోళ్ళు, పాపరిక్కలు అంటే మామూలుగా పనికి మాలిన వాళ్ళు కానీ కనిపించిందంటూ ఎవరు చెప్పలేదు. ఆయన మాటలు ఒక డబ్బా మాటలు, ఒక కామెడీ విలన్ మాటలు కేఏ పాలి. అంతేగాని కేఏ పాలను కూడా నమ్మటానికి లేదు. ఆయన ఎవరికి సహాయం చేసేవాడు మాత్రం కాదు. గెట్టు మీద ఉండి మాటలు మాట్లాడేవాళ్ళేగా నీళ్ళలోకి దిగి బురదలలోకి దిగి మాటలు మాట్లాడి జనానికి సహాయం చేసేవాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.